టీవీకి సెంటర్ లో ప్లాస్టరా మీకు మీరే మాకు మేమే మీకు మీరే టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా అరకుముడికే మొహాలరా బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు మీ బొమ్మ మేము చూడకూడదు అన్ని హాఫ్ హాఫే గుండు కూడా సగం కొట్టించుకుంటే ఇది వదిలిపోద్ది ఏంటి బా మంచి ప్రశాంతంగా కూర్చొని పుచ్చకాయ తింటున్నావు పిచ్చోళ్ళతో కలిసి ఉండాలంటే పుచ్చకాయ తినాలంట వెర్రలతో మాట్లాడేటప్పుడు వెబ్కాయ తినాలా కౌంటరా అలాంటిదే అనుకో సర్లే కానీ ఏంటి ఆఫీస్కి రెడీ అవ్వకుండా కుండ ముందు పెట్టి కూర్చున్నావు ఉద్యోగం మాని పడేసా ఏంటి అక్కడికి ఇదే చెప్తావా అడిగి చూడమను దానికి కూడా విడాకులు ఇచ్చి పడేస్తా ఏంటి బా మంచి ఉప్పు మీద ఉన్నావు ఏంటి సంగతి ఇది వదిలేసి చెప్పనా వదిలే బేసిక్ గా ముంతాజ్ షాజహాన్ కి 8వ భార్య ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి తాజ్ మహల్ కట్టించాడు మస్తాని బాజీరావుకి 2వ భార్య ఎరగబడి లవ్ చేసాడు ఇకపోతే జోధా అక్బర్ కి 3వ భార్య సినిమాలు కూడా తీశారు హిస్టరీలో ఎక్కడ ఒక మగాడు మొదటి భార్యని ఓ బేపచ్చంగా లవ్ చేసేసినట్లేదు తెలుసా పాయింట్కి రాబా మీ అక్కకు కూడా నేను విడాకులు ఇచ్చేసి చరిత్ర సృష్టించేస్తే ఎలా ఉంటదంటావు షాజహాన్ ముంతాజ్ కి ఏం కట్టించాడు తాజ్ మహల్ అక్క నీకు 6 ఫీట్ సైడ్ కొని సమాధి కట్టించేస్తాడు అమ్మ వదిలే క్యాండిడేట్ కొంచెం అలాంటిదే బేసిక్ గా భార్యలు తప్పు చేసేవని అసలు ఒప్పుకోరు కానీ ఈ మధ్యన మీ అక్క ఏంటో మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసానని తెగొప్పేసుకుంటుంది తెలుసా భార్య అంటే చీకట్లో ఉన్న మగాడి జీవితానికి వెలుగునిచ్చే దీపం లాంటిది ఆ బొక్కలే ఆ దీపం వెలగాలంటే ఎప్పుడు దానికి చీరలో నగలని నూనె పోతా ఉండాలి దానికే ఒక మగాడి జీతం సగం సంకన ఆగిపోద్ది దీపం అంటే దీపం ఏదో కొబ్బరి చెప్పమో నువ్వు నువ్వు మహా అందగాడు మరి అయ్యారు మన ఇంట్లో కొత్త వాషింగ్ మిషన్ ఓపెన్ కదా దాంట్లో కొత్త బట్టలేలా పాత బట్టలేలా అవి ఇవి ఎందుకే డైరెక్ట్ గా బావనేసి మూత పెట్టి ఒక తిప్పే తెల్లగా తయారై బయటకు వచ్చేస్తాడు ఏబా ఎక్కువ చేసావనుకో నిన్ను కుక్కర్లో పెట్టి 3 విజిల్లో ఎంత బంగాళదుంపలు ఉడికిపోయి బయటకు వస్తావు వదిలేబా మనలో మనకెందుకు మొత్తం మన బ్యాచ్ వేసుకుని ఇంటికి వచ్చేయండి రా బేపచ్చం చేద్దాం హైదరాబాద్ రోడ్లో మన ఫాదర్స్ ఇంజనీర్ కాదు ట్రాఫిక్ ఉప్మా అయిపోద్ది ఏ ఆఫీస్కి వెళ్తా అదేంటిది అది ఎలా కుదురుద్ది అది అలాగే కుదిరింది జాబ్ మారితే జీతం పోద్దే ఉద్యోగం ఉత్తమ స్త్రీ లక్షణం మీరు సామెతలు మార్చేసినంత మాత్రానా ఆఫీసులకు ఎవరు వెళ్ళరు పదవే గిప్పని తగిలింది నెలంతా ఓటీలు చేయమన్నా చేసేసి కకృతి మొహంది ఇది జాబ్ మానేద్దా ఏదో జరిగింది అర్జెంట్ గా బాసుకు ఫోన్ చేయాలి వీడి వల్ల ఏదో రోజు నా ప్రాణం పోద్ది ఏంటయ్యా ఏంటి బాస్ అంత కోపడుతున్నారు కొంప తీసి మేడం గారు బట్టలు కొడుతుంటే సూతిగాని కూర్చుందా ఒరేయ్ నువ్వు గెస్ చేసి చెప్తున్నట్టు లేదురా మా ఇంట్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి చూసి చెప్తున్నట్టుంది సీసీ కెమెరా పెట్టే బాస్ ఏంటే కంగారు పడకండి ఉత్తునే అన్న ఎందుకు ఫోన్ చేసి చెప్పి తాగలాడు బాస్ మా ఆవిడ మీకు ఏమన్నా ఫోన్ చేసిందా ఒరేయ్ మీ మొగుడు పిల్లలిద్దరికి శాండ్విచ్లో దొరికాండ్రా సెంటర్ చేసి చట్నీ చేసేస్తున్నారు అంటే చేసిందనమాట ఏమడిగింది బాస్ ఏమడిగిందంటే చెప్పమ్మా బాస్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్ లో కొన్ని మడతలుంటే సాఫ్ చేస్తాను ఓహో మేడం గారు లెగిన్ ఐరన్ చేస్తున్నారా నువ్వు మీ ఆయన ఒకే స్కూల్లో చదువుకున్నారా అచ్చు కుదిరినట్టు అంత కాటికి ఎలా చెప్తున్నారు మీరు ఫోన్ చేసినప్పుడు ఏమైనా చేయాలంటే భయం అవుతుంది తెలుసా అదొక టాలెంట్లే బాస్ మా ఆయనకి నాకే బాగా వచ్చు ఇద్దరు తీసుకెళ్ళి హుస్సేన్ సార్లు దోసేయాలి మంచి టాలెంట్ ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు మీరు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి బాస్ అసలు మీ ఇద్దరు నేను కొండేరు పప్పులా కనిపిస్తున్నానా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ఆఫీసులో నేనేం చేయాలి మీరు ఇస్తారు నాకు తెలుసు సచ్చినేమన్నా బాస్ మీరు మర్చిపోయినట్టున్నారు లాస్ట్ మంత్ లోనే మాకు హౌసింగ్ లోన్ ఇచ్చారు దాని ఫస్ట్ ఈఎంఐ కూడా ఇంకా కట్ అవ్వలేదు అది నా శాలరీకే లింక్ వాడు కార్ లోన్ నువ్వు హౌస్ లోన్ నేను ఎర్రిపోను ఇప్పుడు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే జాబ్ మానేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తావు కదా తప్పదు కదా మీ ఇద్దరు అసలు ఆఫీసు రాకండి శాలరీ నేనే పంపించేస్తా ఈఎంఐ కట్ చేసుకుని పెట్టేపోను ఏంటి వాసనవుతుంది అమ్మని మా ఆవిడ లెగ్గిన కాలిపోయిందిరా కాలిపోతే ఉంటే తొక్కలో లెగిన ఇక్కడ జీవితమే కాలిపోయింది పెట్టండి ఫోన్ మొత్తం తగలెట్టాడు ఉసాయ్ రాజకుమారే తెలిసిపోయిందా ఎలా ఉంది ట్విస్ట్ కిస్ పని తగిలి ఉంటుంది మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకుంటది టీవీకి సెంటర్ లో ప్లాస్టరా మీకు మీరే మాకు మేమే మీకు మీరే టీవీకి సెంటర్ లో ప్లాస్టర్ వేసేసినంత మాత్రాన బొమ్మ ఒకటే కనబడుతుంది కదా అరకుముడికే మొహాలరా బొమ్మ ఒకటే అయినా మా బొమ్మ మీరు చూడకూడదు మీ బొమ్మ మేము చూడకూడదు అన్ని హాఫ్ హాఫే గుండు కూడా సగం కొట్టించుకుంటే ఇది వదిలిపోద్ది మిగిలి చూస్తే
వదిలేస్తుంది. అట్టారు కూడారా? ఇటు చూడలే. నెక్స్ట్ సింకు కూడారా? నెక్స్ట్ దీనికి కూడానా? సగవే. ఇప్పుడు ఎలా వాడాలి దీన్ని? చిచే ఇది హైలైట్. ఆకలి తెగేసేస్తుంది. గడియారన కూడానా? అంటే ఇది మనకు ఖచ్చితంగా తిండేట్టదు. అలాగని మనం సరెండర్ అయిపోకూడదు, వంట చేయకూడదు, ఆర్డర్ పెట్టకూడదు. మరేం చెయ్యాలి? ఐడియా. పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ వండలేదు. బాక్స్ చూస్తే కొనట్లేదు. మరి ఎలా? అలా అంత నోకే. ఒసేయ్, ఇడ్లీలో నోకే ఎక్కువ తెలుసా? కేజీ 50 రూపాయలు ఉంది. రేపు మాపో 100 అయిపోద్ది. కంట్రోల్ చెయ్యి. ఎండుమిర్చి. ఒసేయ్, ఎండుమిరపకాయల చట్నీలో ఎండుమిరపకాయలు పోపేందుకే కేజీ 500 ఉంది. కంట్రోల్ చెయ్యి. అబ్బా, రేట్లు అన్నాక పెరుగుతాయి. అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సెవార్లు ఇల్లు తీసాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడెలా వచ్చాడు? నా ఇల్లు తినేస్తున్నాడు ఏంటి? ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. అయితే ఎంత దూరం వచ్చి నా ప్లేట్లో తినే బదులు బయట కొనుక్కొని తినచ్చుగా. కూడదు. ఎందుకు? ఎందుకా? అందుకు కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావడం. అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా? వచ్చేస్తే మాత్రం నువ్వేమైనా పెట్టేస్తావా? అదే కదా. దానికి ఓ ప్లాన్ వేసా. అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చా. ఏం ప్లాను? మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ మటన్ కర్రీ సితక్ కొట్టాను. ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎట్టిందంటే ముళ్ళు కూడా మింగేస్తాం. ఇంకా మన రాఘవ్ గడ వాళ్ళ ఆవిడ పీతల పులుసు పిచ్చెక్కించేస్తాం. ఇలాగా మన సుమన్ గాడు, సతీష్ గడు, నందు గడు వెజ్ బ్యాచ్. అయితే ఈ ఆడవాళ్ళు గొప్ప గుణం ఉందిరా. మీ వంట బీభత్సం. మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. ఆ చేతులకి మా 2 చేతులు అయితే దండం పెట్టచ్చు తెలుసా? ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా. మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా. మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్, చికెన్ కర్రీ మిల్ మేకర్ టేస్ట్ వస్తుందమ్మా అని పొగిడేవనుకో ముందు నిజమని నమ్మేస్తారు. అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను, ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు. మనం ఆగుతాం ఏంటి? వెంటనే అడిగేస్తాం. ఈ వెంటనే వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు. ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోని వాడేమనుకో ఈజీగా 1 మంత్ గడిచిపోద్ది. అమ్మని ఎంత ప్లాన్ వేసావురా? కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా. ఎక్కడ? కొద్ది పొగిడితేనే క్యారెల్ కట్టేసి వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అది ఈ రేట్లకి ఉంటారా? టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాళ్ళు 10 మందిలో 9 మంది ఉంటారు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడ అలా ఆవిడ ఉంటే అస్సలు తినలేని తెలుసమ్మా. ఇంకా మా ప్రవీణ్ గడ అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అన్నావనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తారు. నోరు మీరా, నువ్వు 4 మాటలు చెప్తే క్యారెల్ వండిచ్చేస్తారంట. ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ. యావండి, అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగడారో తెలుసా? మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే. అన్నయ్య, మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు. మీరు ఈసారి నుంచి ఇంత దూరం రాకంటే నేనే మీకు పార్సల్ పంపించేస్తా. నువ్వు మదర్ తెరేసా మరో రూపానివే. కాశీ అన్నపూర్ణకే కజిన్ సిస్టర్ అమ్మా. నువ్వు చాలా లక్కీ బావా. వీళ్ళొస్తారే సొంత పిల్లం వంట తిని తిని సిరాకు వచ్చేసింది. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి, కడుపు నిండా తినాలంటే దీని వంట మానేయాలి. హాఫ్ హాఫ్ అంట, హాఫ్ హాఫ్ ఏదో హాఫ్ బ్రెయిన్ వేసుకుని. ఏదేవైనా మా పొట్ట సుబ్బరాగడి వైపు చికెన్ చించేసింది. అవును మీరేం తింటున్నారు? పప్పు సాంబారా? అక్క మరీ ఎదవలు చేసేస్తున్నాడు కదా. దిస్ ఈజ్ చికెన్ పీస్. బావా చికెన్. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే.